దా పాన్ తీసుకో పెట్టు అండి అది కూడా ఆన్ చేయి ఇక ముందు ఎలా తీసుకో ఆ ప్లేటు కొద్దిగా నూనె పోయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉల్లికాడలు చూసావు కదా నువ్వు ఇది కూడా ఇందులో వేస్తున్నాం అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా వేద్దాం ఇది కొంచెం అల్లం వెల్లుల్లి ఇలాగా యాప్ట్ వాళ్ళు ఏంటంటే ఈ పచ్చి వాసన పోతారా పొయ్యి ఇప్పుడు దీన్ని బేసిన్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు చాలు చాలు కారం అలాగే కొత్తిమీర ఇప్పుడు గుడ్లు కొట్టి ఇందులో పోయాలి పోయి కలుపు బాగా కాకా కలిసింది మంచిగా అది కూడా వేడెక్కింది కదా కొద్దిగా నూనె పోయి ఆ ఉల్లికాడ ముక్కలకి ఇప్పుడు అంటే ఇట్లా ఎందుకు వేసుడు దాంట్లోనే కలిపి కదా చెప్తా కొంచెం ఆయిల్ పోయి నేను వస్తాను మూత పెట్టి ఇప్పుడు ఉల్లికాయలు అలాగే ఎందుకు వేసామని అడిగావు కదా ఇప్పుడు నూనె వేసా ఉల్లికాయలు అడుగుని వేసామనుకో ఈ ఆమ్లెట్ పైన వేసాంగా అది వేసిన ఆమ్లెట్ అంటుకోదు తర్వాత ఉల్లికాయలు అడుగుని వేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మూత ఎందుకు అన్నావు కదా ఆమ్లెట్ వేసిన వాళ్ళు ఎవరు మూత పెట్టరు సాధారణంగా మనం ఎంత పెట్టామంటే మూత పెట్టడం వల్ల ఆ వేడి పైనుంచి కూడా ఆమ్లెట్కి పైన తగులుతుంది అడుగుని అంటుకోకుండా ఉంటుంది అది మూత పెట్టడం వల్ల కారణం అర్థమైందా నీకు మూత ఒకసారి రైట్ ఆయిల్ ఏది ఉల్లిపరకుడే కొంచెం ఆయిల్ మూత పెట్టు ఎరా మూతి ప్లేట్ తీసుకొని చెప్తాను రైట్ అది ఇప్పుడు అందులో పెట్టు ఇప్పుడు ఈ ఆకు మీద ఇది పెట్టాలి అంతే అది రైట్ అక్కడ పెట్టు ఉల్లికాడల ఆమ్లెట్ ఎట్లా తయారు చేసినామంటే ముందుగల్లా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పచ్చిమిర్చి ఉల్లికాడలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మంచిగా వేయించి ఒక బేషన్లోకి తీసుకొని ఉప్పు కారం కొత్తిమీర కోడిగుడ్డు సోనా వేసి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది కాగానే ఒక పెనం పైన నూనె ఉల్లికాడలు కోడిగుడ్డు సోనా ఇవన్నీ వేసి రెండు వైపులా కాల్చుకుంటే ఉల్లికాడల ఆమ్లెట్ రెడీ